మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? 2024 సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకొని 2025లోనికి మనం ప్రవేశించాం. దానికి కారణం ఏంటో తెలుసా? మన శక్తి కానీ, మన బలం కానీ, మన జ్ఞానం కానీ, మన దగ్గర ఉన్న డబ్బు కానీ, మన తెలివితేటలు కానీ ఏమీ కారణం కాదు. మనకున్న అండబలం కండబలం కారణమే కాదు. అలా రావటానికి కారణం ఏంటంటే దేవుడే. ఆయనే మన ఆయుష్ను పొడిగించి 2025లోనికి తీసుకొచ్చారు. కృతజ్ఞత కలిగి ఉండండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో దైవజనులు భగత్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దైవజనుడు గొప్ప ప్రార్థనాపరుడు, విశ్వాసం మీద ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి, ఏ మనిషి మీద ఆధారపడిన వ్యక్తి కానే కాదు. దేవుడు కూడా ఆ దైవజనుడి కోసం అలాగే కదిలాడు. ఎన్నో కార్యాలు ప్రభు చేశారు. ఆ దైవజనుడు సేవ ప్రారంభ దినాల్లో ప్రియులారా, మరి చెన్నైలో సేవ ప్రారంభించమని ప్రభు చెప్పినప్పుడు అద్దింట్లో ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అపోస్తలుల కార్యగ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి వచ్చిన వారందరికీ కూడా దేవుని వాక్యం ప్రకటించాడు అని ఉంటుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే ఈ దైవజనుడు ఒక రెంట్కి ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఆరాధనలు ప్రారంభించాడు. దాని ఖరీదు నెలకి 360 రూపాయలు ఆ సమయంలో. అయితే భగత్ సింగ్ గారు వాస్తవంగా డబ్బు కోసం కానీ దేనికోసమైనా ఏ మనిషి మీద ఆధారపడకూడదు, ఎవరికి చెప్పకూడదు. నాకు ఈ అవసరం ఉందని చెప్పకూడదు, డబ్బులు ఎవరిని అడగకూడదు, దేవుణ్ణే అడగాలి. ప్రభు ఆ దైవజనుని అలా నడిపించారు. నేనే నీకు సహాయం చేస్తాను, నువ్వెవరిని అడగకూడదు. సరే, నెలకు 360 రూపాయలు. చక్కగా సేవ జరుగుతూ ఉంది, ప్రార్థనలు జరుగుతున్నాయి. అద్దె కట్టాల్సిన సమయం చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 2-3 రోజుల్లో రెంటు చెల్లించాలి. ఆ అద్దెకి ఇల్లు ఇచ్చినటువంటి ఓనర్ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా టైం అంటే టైమే, నాకు అద్దె మాత్రం నువ్వు చెల్లించాలి. అలాగేనండి. ఇప్పుడు డబ్బు లేదు. ఎంతో ప్రార్థన చేస్తున్నాడు ఈ దైవజనుడు. ప్రభువా, నేను ఎలా కట్టాలి అద్దె? నువ్వు ఎవరికి చెప్పకూడదన్నావు అసలు. మరి నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఎవరిని అడగకూడదు కదా, నువ్వే నాకు హెల్ప్ చేయమని ఎంతో ప్రార్థనలో ప్రభువుని అడుగుతున్నాడు. డబ్బేమీ రాలేదు. మరొక రోజులో ఆ డబ్బు చెల్లించాలి. ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అంటే డబ్బు చెల్లించాల్సిన సమయం చాలా దగ్గరకు వస్తుంది. నేను ఖచ్చితంగా రేపే చెల్లించాలి, ఈ పూటే చెల్లించాలి అన్నది నేను కరెక్ట్గా చెప్పలేను కదండి. డబ్బు చెల్లించాల్సిన సమయం మాత్రం చాలా దగ్గరకు వచ్చేసింది. అడుగుతున్నాడు, భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఏం జరిగింది? మదురై అనేటటువంటి ఒక మహానగరం, మనందరికీ ఈ పేరు తెలుసు. గత కాలంలో ఈ దైవజనుడు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు ఒక సహోదరి భగత్ సింగ్ గారు చెప్పినటువంటి వాక్యానికి, ప్రకటించిన సువార్తకు ఆ సహోదరి రక్షింపబడింది. ఆ బిడ్డకు ఈ సమయంలో చాలా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయబడింది. ఆ యవనస్తురాలు. వైద్యులు ఏం చెప్పారు? కొద్ది రోజులు ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది. వైద్యులు ఏమన్నారంటే, ఇక మీ అమ్మాయి బ్రతకదండి. వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పారు, మీ పాప బ్రతికే అవకాశం లేదు, చాలా సీరియస్ అయిపోయింది, పల్స్ కూడా పడిపోయింది, ఇక ఏ కోణంలో కూడా మీ అమ్మాయి సజీవంగా బయటికి రావటం సాధ్యపడేటట్టు కనిపించటం లేదు అని.
కొన్ని రోజులుగా బెడ్ మీదే పడిపోయి ఉంది ఆ పాప. తల్లిదండ్రి హాస్పిటల్ బయట కూర్చొని ఎంతో ఏడుస్తున్నారు. దేవా సహాయం చేయమని అడుగుతున్నారు దేవుణ్ణి. కన్నీటి పర్యంతం అయ్యారు. సడన్గా ఒకరోజు ఆ బెడ్ మీద పడిపోయి అనారోగ్యంతో మరణ పడకలో ఉన్న ఆ అమ్మాయిని దేవుడు ముట్టాడు. ఎప్పుడైతే దేవుడు ముట్టాడో ఆ బిడ్డ సడన్గా కళ్ళు తెరిచి ఆ మంచం మీదే లేచి కూర్చుందట. దేవునికి స్తోత్రం. నర్సులు ఆశ్చర్యపోయారు. అసలు ఈ పాప చాలా సీరియస్ కండిషన్లో ఉంది. కొన్ని రోజులుగా అసలు ఏమీ తాగలేదు, తినలేదు, మరణాపాయ స్థితిలో ఉంది, చనిపోయిద్దని మేము అనుకుంటున్నాము ఆ అమ్మాయి కండిషన్ బట్టి. కానీ ఏంటి ఇలా లేచి కూర్చుందని ఆశ్చర్యపోయారు. మనం ఆరాధించే దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందా? సమస్తము సాధ్యమే కదా. ఆయన అనుకుంటే మృతులను కూడా సజీవులుగా లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆ మంచం మీద లేచినటువంటి బిడ్డ మా నాన్న పిలవండి, మా నాన్నగారిని పిలవండి అంటుంది. సరే నర్సులు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పారు, మీ పాప లేచి కూర్చొని మిమ్మల్ని అడుగుతుందండి అని. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో మా పాపకు దక్కదు అని మేము అనుకుంటుండగా లేచి కూర్చొని మమ్మల్ని పిలవటం ఏమిటి, ఏం జరిగిందని వాళ్ళు కంగారుగా మంచం దగ్గరికి వచ్చారు, బెడ్ దగ్గరికి. ఏంటమ్మా ఏం జరిగిందంటే, డాడీ దేవుడు నాకు కనపడ్డారు, నన్ను ముట్టారు, వెంటనే నాకు ఇలాంటి ఒక స్వస్థత జరిగింది, అద్భుతం జరిగింది అని చెబుతూ ఆ పాప చెప్పింది, డాడీ అర్జెంటుగా భక్త సింగ్ అంకుల్కి మీరు కొంత డబ్బు పంపించండి, అర్జెంటుగా పంపండి. చెన్నైలో ఉన్నారు కదా భక్త్ సింగ్ గారు, ఆయనకి పంపండి కొంత డబ్బు. తల్లిదండ్రులు చెప్పారు, అమ్మా ఇప్పుడు డబ్బులేంటమ్మా, అసలే నీకు ఆరోగ్యం బాగాలేదు, మంచం మీద మరణ పడకలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు డబ్బులేంటి, భక్త్ సింగ్ గారికి ఏంటి, తర్వాత చూద్దాంలే. లేదు లేదు డాడీ, ఇప్పుడే మీరు అర్జెంటుగా మీరు డబ్బు పంపండి, కానుక ఒకటి పంపించండి దైవజనుడికి అంది. తండ్రి అన్నాడు, లేవుగమ్మా, నా చేతిలో ఏమీ పెద్దగా ఇప్పుడు పంపటానికి డబ్బులు లేవమ్మా, కనుక ఇప్పుడు నేను పంపలేను, తర్వాత చూద్దామని. వెంటనే ఈ యవనస్తురాలండి తన మెల్లో ఉన్నటువంటి ఆ బంగారు గొలుసును అలాగే తీసి, చూడండి హాస్పిటల్ బెడ్ మీద తండ్రి చేతిలో పెట్టి, నువ్వు దీన్ని అమ్ముతావో తాకట్టు పెడతావో ఏమన్నా చెయ్యి, అర్జెంటుగా ఆ డబ్బు తీసుకొని భక్త్ సింగ్ అంకుల్కి పంపించిందంటే, సరే ఈ గొలుసు తీసుకెళ్ళి మొత్తానికి మార్వాడి షాప్కు తీసుకెళ్లారు, బంగారపు షాప్కి తీసుకెళ్తే వాళ్ళు 360 రూపాయలు వస్తాయి దీనికని చెప్పారట. అది కుదవ పెడుతున్నారని అనుకోవాలి మనం. 360 రూపాయలు వస్తాయండి దీనికి, ఇప్పుడు అంత ఇవ్వగలం అన్నారట వాళ్ళు. అంటే ఆ 360 రూపాయలు ఆయన తీసుకొని పాప దగ్గరికి వచ్చమ్మా, దీన్ని తీసుకెళ్ళి నేను తాకట్టు షాపు తీసుకెళ్ళి ఇచ్చాను, 360 రూపాయలు వస్తాయని చెప్పారమ్మా, తీసుకొచ్చానంటే, ఎంత వచ్చినా సరే డాడీ, ముందు అర్జెంటుగా మనీ ఆర్డర్ చేయండి, ఎంఓ చేయండి దైవ సేవకులకి అందట. వెంటనే వాళ్ళ నాన్నగారు మనీ ఆర్డర్ చేశారు. ఇప్పుడంటే గూగుల్ పే, ఫోన్పే అన్నీ ఉన్నాయి కదండి, అప్పుడు మనీ ఆర్డర్లే కదా ఆ రోజుల్లో, ఆ కాలంలో. మనీ ఆర్డర్ చేస్తే వెంటనే ఆ డబ్బులు భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చాయి. పోస్ట్ మ్యాన్ వచ్చి అడిగాడు చెన్నైలో ఉన్న భక్త్ సింగ్ గారిని. ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ దైవజనుడు, అయ్యా సమయం వచ్చేసింది, రేపే కట్టాలి, ఇక సమయం దగ్గరికి వచ్చింది, రేపే కట్టాలి. ఇంటి ఓనర్ గారు ఊరుకోరు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయమని అడుగుతున్నారు. ఈలోపు బయట పోస్ట్ మ్యాన్, అయ్యా ఇక్కడ భక్త్ సింగ్ గారు ఎవరండి? అయ్యా నేనేనండి, మీకు మనీ ఆర్డర్ వచ్చింది, సంతకం పెట్టండి. సంతకం పెట్టి తీసుకున్నారు. ప్రియులారా, ఆ కవరు విప్పి చూస్తే కరెక్ట్గా ఇంటెద్దె ఎంత చెల్లించాలో అంతే డబ్బు ఉంది, 360 రూపాయలు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నాడు ఆ దైవజనుడు. దేవుడు ఎంత పట్టించుకుంటాడు, ఆయన మీద ఆధారపడితే ఎంత సహాయపడతాడు అని కళ్ళమటి నీళ్లు పెట్టుకొని ఆ డబ్బులు ఇంటి అద్దె చెల్లించాడు. ఇక ఈ దైవజనుడు జీవితం అంతా కూడానండి దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీదే, దేవుడే సహాయం చేస్తాడు. కప్పు కాఫీ కూడా ఎవరిని అడిగేవాడు కాదండి, అన్ని అవసరాలు దేవుడే చూసుకున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి ఇది.
రూ. 350 కాదు, రూ. 370 కాదు. ఇంటద్దెంత? ఎంత? రూ. 360. కరెక్ట్‌గా రూ. 360 దేవుడు పంపించాడు. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడా? కోకొల్లలుగా చేస్తాడు. నా జీవితంలో ఎన్నో చేశాడు. ఈ మాటలు వింటుండగా మీ జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు. నిజంగా భగత్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఇది ఒక అద్భుతం, ఆశ్చర్య కార్యం కాదంటారా? దేవుడు అంత పట్టించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను మీ కొరకు ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్పనా? ఈ వాక్యం లేక ఈ సాక్ష్యం ఇలా మీరు వింటూ ఉండగా మీ జీవితంలో కూడా ఎన్నో అవసరాలు, ఎన్నో భారాలు, ఇలా జరిగితే ఈ సహాయం వస్తే బాగుండు అనే ఆశ ఉండుండొచ్చు. కానీ మీకు ఎటు నుంచి కూడా ఇది జరిగిద్ది అన్నటువంటి వాతావరణం కనిపించకపోవచ్చు. ఖచ్చితంగా ఇది జరగదు అనే నిరాశలోనికి ఒకవేళ మీరు నెట్టివేయబడుతూ ఉన్నారేమో. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధత చాలా ముఖ్యమని మర్చిపోకండి. పాపాన్ని విడిచిపెట్టిన జీవితంతో పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ దేవుని మీద విశ్వాసంతో ప్రార్థనా జీవితం కలిగి ప్రభు మీద ఆధారపడి నువ్వు మొరపెట్టు. తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఏదైతే ఈ రోజున నీకు భారంగా ఉందో, ఏదైతే నీ కన్నీటికి కారణంగా ఉందో, ఏ అవసరత అయితే నిన్ను ఒత్తిడికి గురి చేస్తుందో దాని నుంచి తప్పకుండా నువ్వు విడుదల పొందుతావు. ఈ 2025 సంవత్సరం అంతా ఇలాంటి అద్భుతాలతో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు నింపునుగాక. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. లేదు పాస్టర్ గారు, నాది చాలా పెద్ద సమస్య అండి. లేదు, అది మనకు పెద్ద సమస్య, దేవుడికి కానే కాదు. ఆయనకి అన్ని సమస్యలు మామూలే. 10 రూపాయలైనా ఒకటే, 10 కోట్లైనా ఒకటే. ఆయనకి అది ఒకటే సమస్య, ఒకటే. మనకైతే 10 రూపాయలకి 10 కోట్లకి చాలా సామాన్యమైంది కాదండి. ఆయనకి రెండూ ఒకటే. ఆయనకి ఏ సమస్య ఉండదు, రెండు సమానమే. ధైర్యంగా ఉండండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఒక వాక్యాన్ని ఇలా చదువుతాను, మీరు చూడండి. ప్రియులారా, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? దేవుడు అడుగుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రభు అడుగుతున్నాడండి శారమ్మతో. లేదుగా, దేవుడికి అసాధ్యమైంది లేదుగా. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు చేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ఎన్నో సంవత్సరాల క్రితం మీ దాసుడు భగత్ సింగ్ గారి జీవితంలో మీరు ఎలా కదిలారు, ఎలా ఒక అద్భుతాన్ని చేశారో అదొక సాక్ష్యంగా ఇప్పుడు మేము చెప్పుకోవటానికి సహాయపడ్డారు. మీ బిడ్డలు కూడా అలాంటి ఒక మంచి విశ్వాసంలోనికి రావటానికి సహాయం చేయండి. మీ వైపు చూసినప్పుడు కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు నిండారులుగా పిల్లలకు దయచేయండి. వారు ఏ అవసరతతో ఎదురు చూస్తున్నారు నాయన, ఏ ఒత్తిడి వారిని ఇబ్బంది పెడుతుందో, ఏ కష్టం వారి కన్నీటికి కారణమైందో వాటన్నిటి నుండి మీరు విడిపించి, నా దేవుడు నాకును ఇంత అద్భుతం చేశాడని వారు చెప్పగలిగినంత మీ గొప్ప దీవెనలతో నింపివేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మన ఛానల్లో ఈ మధ్యకాలంలో డిసెంబర్ 11, 2024 డిసెంబర్ 11న ఒక మంచి పాట పెట్టామండి. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్న పాట. మీరు విన్నారా? వినలేదా? ఒకసారి వినండి, ఎంత దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం.